యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినడలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కవాని తైలములో ఈగలు పడి చచ్చిపోతే ఎంతో వాసన వస్తుంది, కంపు కొడుతుందని వాక్యంలో ఉంది. అంటే మామూలుగా బుక్కావని తైలం ఏంటంటే అత్తరు ఎందుకు చేస్తారు? చాలా మంచి సువాసన వెదజల్లడానికి మన వంటి మీద కానీ మన పరిసరాల్లో ఉంటే అది చాలాసేపు పరిమళాన్ని ఇవ్వడానికి తయారు చేస్తారు. అత్తరు చేయడానికి అనేక వేల పుష్పాలు వాడతారని రకరకాల మంచి అన్నిటినీ సంగ్రహించి దాన్ని తయారు చేస్తారు. అంతగా తయారు చేసి అంత పరిమళం ఇవ్వాలనుకున్న అత్తరులో మరి ఈగలు పడిపోయి చచ్చిపోతాయంటే ఈగలు దొరికితే దొరికిందని తాగేయటమే. అంటే అవి చచ్చిపోయే వాళ్ళకు ఎంత తాగితే మంచి దాని జ్ఞానం ఉండదు. తాగినాక ఏమో చచ్చిపోయినాక ఏమవుతుంది? అత్తరం మొత్తం అవి చచ్చిపోతే వాసన రాకుండా పోతుంది. కాబట్టి ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఇది మూర్ఖుల గురించి, అజ్ఞానుల గురించి, పాపంలో ఉన్న వారి గురించి చెప్పబడింది. వాళ్ళు చేస్తున్న పాపాన్ని వాళ్ళకి తెలియక ఎంత చేసినా పర్లేదు, ఏదైనా చేసుకుంటూ పోతే వారికి నాశనం తప్పదు, వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాశనకరమైన. ఆ అత్తరు ఏ రీతిగా మంచి పరిమళం చేయాలని ఎంతగా ప్రయత్నం చేసినా కొంతమంది మూర్ఖులు, కొంతమంది పాపల వలన ఏది మంచి చేయాలనుకున్నది కూడా సఫలీకృతం కాకుంటుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా వాక్యంలో సెలవు చెప్తుందన్నమాట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, జ్ఞానుల మాటలు శ్రేష్టములు, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఈ అత్తర్లో పడిన ఈగలు ఎట్లా ఆ అత్తర్ యొక్క పరిమళాన్ని తీసివేసి చెడు వాసన కొట్టే రీతిగా ఉంటాయో ఆ రీతిగా ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, జ్ఞానుల మాటలు శ్రేష్టంగా ఉంటాయి, యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానం శ్రేష్టమైనది. అయితే ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. యుద్ధం చేసి మనము అనేకమైన వాటి నుంచి జయం పొందిన దానికన్నా జ్ఞానుల మాటలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. అయితే పాపాత్ములు చేసే ఆ క్రియల వలన అనేక మంచి పనులకు అది హానికరంగా ఉంటుంది. జ్ఞానం లేని వాళ్ళు, మూర్ఖులు, పాపంలో పడిపోయిన వాళ్ళు ఈ రీతిగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా పాపముతో అయిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకనే ఏమి కావాలి? మనుషులకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు గల వారికి జ్ఞానం కలిగి ఉంది. ఎందుకని దేవుని యందు భయభక్తులు కలిగే వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు? దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానవంతు అన్న మాట మాత్రమే చెప్తాడు. మూర్ఖమైన క్రియలు దేవుని నుంచి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఎప్పుడు కూడా మనకి రాదు. ఆయన ఎంతో పవిత్రుడు, పవిత్రంగా ఉండాలని అన్ని విషయాల్లో కూడా ఎంతో జ్ఞానవంతమైన మనకి తెలియచేయాలని అనేకమైన ప్రక్రియలు ఆయన చూపిస్తూ ఉంటే, మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ఆ జ్ఞానము మనకు కూడా వచ్చి ఆ జ్ఞానం ద్వారా మనం చేసే క్రియలని కూడా జ్ఞానవంతుల క్రియలు ఏ రీతిగా ఉంటాయి? చాలా శ్రేష్టమైనవి ఉంటాయి. యుద్ధాయుధముల కంటే అవి అంటే యుద్ధం చేసి గెలిచేదానికన్నా ఆ జ్ఞానముతో ప్రవర్తించినప్పుడు మనం అనుకున్న కార్యాలు సఫలీకృతం చేయటమే కాదు, అది ఎవరికి హాని కానీ ఎవరికి నిరుపయోగమైంది కాకుండా అందరికీ కూడా మంచి జరిగే రీతిగా జ్ఞానుల యొక్క ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మనం జ్ఞానము కలిగి ప్రవర్తించాలా, జ్ఞానం కలిగి మాట్లాడాలా, జ్ఞానముతో ఉండాలా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానానికి మూలం. అయితే యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం అవుతుందా? జ్ఞానం ఒక్కటే యుద్ధాన్ని చేస్తుందంటే, సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయం మనం చూస్తే ఒక సంఘటనలో మనకి యుద్ధానికన్నా జ్ఞానం ఎందుకని శ్రేష్టము చెప్పబడింది. దావీదు అబ్షాలోము సంఘటన గురించి చాలామంది తెలుసు. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు పైన తిరుగుబాటు చేసి ఇశ్రాయేలీయులందరినీ 10 తెగల వారిని కూడా అబ్షాలోము తన వైపున మరల్చుకొని దావీదు పైన తిరుగుబాటు చేసి రాజ్యాన్ని పొందాలనుకునే ప్రక్రియలో దేవుని యందు నిలిచిన దావీదుకి జయాన్ని కలుగు చేస్తాడు దేవుడు. అబ్షాలోము ఎవరుద్ధం చేయకుండానే అడవిలో చిక్కిపోయే పరిస్థితి ఏర్పాటవుతుంది. ఎప్పుడైతే అబ్షాలోము ఆ మస్తకి వృక్షం కింద వేలాడుతున్నప్పుడు ఆయన సన్నిహితుడు ఆయన చంపి అబ్షాలోము ఆ తిరుగుబాటును అణిచివేశారో తిరిగి దావీదుకి ఒక సమస్య ఎదురైంది. 20వ అధ్యాయంలో మనం చూస్తే, బెన్యామీనుడైన బిక్రీ కుమారుడైన షాబా అనేవాడు ఏం చేశాడంటే, ఈ దావీదు యూదా గోత్రికులకు మాత్రమే చాలా ప్రాముఖ్యతనిస్తున్నాడు,
ఇశ్రాయేలుకి ఇక్కడ స్థానం లేదు. అబ్షాలోము ఏదైతే చేసి ఇశ్రాయేల్ అందరినీ తన వైపు 10 గోత్రాలను తిప్పుకున్నాడో మరి వాళ్ళందరికీ చెప్పి సరే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దావీదు మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అనర్చడానికి ముందుగా అబ్షాలోము దగ్గర పనిచేసిన అమాషాని పిలిపించి వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేయమన్నప్పుడు అమాష ఎంత దావీదు దగ్గర ఉన్నానో మరి వాళ్ళ పట్ల ఎటువంటి సరైన చర్యలు తీసుకున్నప్పుడు తిరిగి యోవాబును ఆయన తమ్ముడైన అభిషేక్ని పిలిచి వాళ్ళందరినీ షాబాను పట్టుకోవాల్సిందిగా చేసే ప్రక్రియలో యోవాషు కనబడతాడు. యోవాషు ఎప్పుడైతే దావీదు యొక్క ఆజ్ఞను పాటించుకున్నాడు అక్కడ కొన్ని పరిస్థితుల్లో చనిపోవాల్సి వస్తుంది. అంటే ఒకసారి రాజు కానీ దేవుని ఆజ్ఞ కానీ అని ఉన్నప్పుడు చెప్పిన కార్యం చేయాలి. కానీ ఏం చేయకుండా ఉంటే మనల్ని ఏం చేయాలనుకునేది మంచిది కాదు. అది చాలామంది మనకెందుకులే ఇది మనం అయితే దేవుని యందు ఉన్నాం అంతవరకు ఆలోచిస్తాం, అంతే తగిన క్రియలు చేస్తే మనకేమైనా హాని వస్తుందనో లేకపోతే అది చేయకపోయినా మనకి ఇష్టం లేనప్పుడు వాటిపైన సక్రమంగా మనం ప్రవర్తించకపోవడం కూడా మంచిది కాదు. దేవుని మరి ప్రవచనము దేవుని యొక్క సూచన నీకు చేయవలసిన కార్యం గురించి చెప్పింది, అది నీకు మంచిది చెడుదని యోచించవలసిన అవసరం లేదు. మన ముందు జరగవలసిన కార్యములు మంచి చెడ్డల గురించి మనం యోచించి చేయకూడదు. అంటే దేవుని కార్యాలు మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనకి ఇష్టపూర్వకంగా యోచించి ఎంచి చేసే కార్యాలు కాదు. దేవుడు ఎందు నిమిత్తమని ఆ కార్యాలు చేయాలి. మన పరిచర్యలో కానీ అనేక మందికి సహవాసంలో కానీ మరి సహాయం చేసేటప్పుడు కానీ లేకపోతే ఆదుకునేటప్పుడు కానీ అనేక సందర్భాలలో మనం ఏం చూస్తూ ఉంటాం అంటే ఇది నాకెందుకు, ఇది చేయకపోతే నన్ను అడుగుతాడు, ఇది నేను చేయాలా, ఇది చేయకపోతే మాత్రం నా నీతి మాత్రం ఎందుకు కోల్పోతాను, చేసి వీడికి ఎందుకు ప్రయోజనకరం చేయాలి, ఇటువంటి ఆలోచనలు దేవుని యందు ఉన్న వాళ్ళకి రావు. అంటే మనం దేవుని యందు చాలా స్వల్పంగా తగ్గించబడి ఉన్నాం కాబట్టి దేవుని కార్యములు దేవుని ఆజ్ఞలను బట్టి పరిచర్యలు చేస్తున్న క్రియలు అంటే మనం దేవుని నిలిచినప్పుడు తప్పకుండా దేవుని క్రియలు చేయాలి, చూపించాలి, మాదిరికరమైన జీవితం జీవించాలి. అంటే నీవు నీతిమంతుడుగా జీవిస్తున్నాను, నేనేమి పాపం చేయట్లంతే కాదు, అది ఒక్కటి మాత్రమే నిన్ను దేవుని సన్నిధికి చేర్చదు. అంటే దేవుని విశ్వాసం ఉంచాలి, దేవుని క్రియలు చేయాలి, పాపం చేయకుండా ఉండాలి, ఆజ్ఞలను పాటించాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుని యందు నిలిచినట్లు లెక్కే. అయితే అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను ఏ రీతిగా అనేక విషయాలు దీవించాడో, నిన్ను కాపాడాడో, నీ యొక్క ప్రతి క్రియలో నిన్ను ఆస్వాదిస్తున్న దేవుడు మరి నీ నుంచి కూడా అటువంటి క్రియలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. అంటే నీ యొక్క క్రియల వలన దేవుని మాదిరికరమైన జీవితాన్ని చూపించడం అనేక మంది మార్పు చెందుతారు. దేవుడు నీపైన చూపించిన ప్రేమ, కనికరం, కరుణ అనేక మంది పైన చూపించే విధముగానే ఉండాలంటే నీవన్నీ మరల్చుకొని అన్నీ విచ్చని కాదు. అటువంటి క్రియలు దేవుని యందు నిర్దేశించబడినప్పుడు మనం అవి నిర్లక్ష్యం చేయకూడదని చెప్పబడుతుంది. మనకు తెలిసి కూడా చాలా విషయాల్లో పాలు పంచుకోవాలి, లేకపోతే వాటి గురించి ఆలోచించడం మనకెందుకు, మనం దేవుని యందు నిల్చున్నామంటే కాదు, దేవుని క్రియలు తప్పకుండా చేయాల్సిన పరిస్థితులు మనకున్నాయి. అంటే పాపం చేయట్లేదంటే కాదు, వయసులు పెరుగుతున్న కొద్దీ లేకపోతే మనకి సంపదలు పెరుగుతున్న కొన్ని చేసే ప్రక్రియలు తక్కువ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనకున్న స్థితిని బట్టి పాపం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చేయకుండా ఉండటం మంచిదే. అయినంత మాత్రాన నువ్వు నీతిమంతుడుగా జీవిస్తున్నావు, ఇంకా మంచిది. అయితే అనీతిమత్వం మాత్రమే దేవుని సన్నిధికి నడిపించదు. నువ్వు మాదిరికరమైన జీవితం జీవించాలి. అంటే నీ జీవితంలో దేవుడు అనేక రీతిలుగా నిన్ను హెచ్చించినప్పుడు దేవుని కృపలను నువ్వు పొందిన వాడివి. మరి నువ్వు ఇతరులకు చేయవలసిన ఆ పనుల విషయంలో, ఆ సహవాసములో, దేవుని పరిచర్యలో నీవు తప్పకుండా పాలి భాగస్తుడు కావాలని వాక్యం చెప్తుంది. అంటే మనం నీతిమంతులుగా జీవిస్తేనే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీతిమత్వాన్ని కలిగే రీతిగా మన జీవితం ఉండాలి, మన యొక్క పనులు ఉండాలి, మన యొక్క ఆలోచన ఉండాలి. మరి ఇవన్నీ ఉండడమే జ్ఞానం. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మనకేం సంబంధం లేదు, ఎవరు ఏమైపోయినా అనే ఆలోచన మాత్రం ఉండకూడదు. మరి దేవుడు ఆ రీతిగా అనుకుంటే మనం ఈ రీతిగా ఉండం కదా. దేవుడు మరి ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన ఎంతగా ప్రేమించి మనకు అన్నీ ఇచ్చినా మళ్ళీ తన కుమారుని పంపించాడు. మళ్ళీ పంపించిన కుమారుని ఎంత హింసించినా మనం ప్రేమిస్తున్నాడు. ఆ రీతిగా మన పైన ప్రేమ కురిపిస్తూ తన యొక్క కృపను చూపిస్తూ మన కాపాడిన దేవుడు నీకు ఇచ్చిన అనేకమైన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నీ జీవితము నీ నీతిమత్వమే అనుకుంటే నువ్వు ఇతరులకి మరి సంఘములో మరి నువ్వు చేయవలసిన అనేకమైన కార్యాల్లో చేయకుండా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ అమాస్య కూడా రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు వెళ్ళి వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారన్నప్పుడు చేయగలిగిన సమర్థత ఉన్న ఆ విషయంలో సరిగ్గా పట్టించుకోలే. అయితే ఎప్పటి నుంచో మరి అవకాశం గురించి ఆయన పైన మరి కక్ష పెంచుకున్న దావీదు యొక్క సేనాధిపతి అయిన యోవాషు చేశాడు, చంపేశాడు. అంటే ఈ రీతిగా ఆ కార్యం మొదలైంది. తర్వాత షాబాను పట్టుకుంటాకి వెళ్ళిపోయి అక్కడ అందరినీ చంపుతున్నప్పుడు కోట ప్రాకారం పైనుంచి ఒక స్త్రీ చెప్తుంది. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, అప్పుడు
యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్టు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా, యోవాబు ఆమె దగ్గరికి వచ్చాను. అంతటా ఆమె, యోవాబు నీవేనని అతను అడగగా, అతను నేనను. అందుకామె, నీ దాసుడు నేను నీతో మాట్లాడుదని అడగగా, 1వ వచనంలో చూస్తే, బిక్రీ కుమారుడు షేబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వాణిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణం విడిచిపోదని చెప్పగా, ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారం పై నుండి పడవేయనని చెప్పిపోయాను. యోవాబు సైన్యం తెల్లి ప్రాకారాలను కొలగొడుతూ చేస్తున్న క్రియలో షాబా గురించి చేస్తున్నప్పుడు ఒక యుక్తి గల స్త్రీ ఎందుకు చేస్తున్నారు, దీని గురించి ఏంటని యోచించి ధైర్యం చేసి ఆ ప్రాకారం పైనుంచి అడుగుతుంది, ఎవరు మీరు, ఎందుకని ఈ కార్యం చేస్తున్నారు, ఇది చెప్పొచ్చా, ఈ కార్యం చేసేవాళ్ళు ఎవరు, యోవాబుతో మాట్లాడచ్చు. యోవాబుతో మాట్లాడినప్పుడు యోవాబు చెప్పాడు, ఇట్లా బిక్రీ కుమార్ అనే షాబా దావీదు తిరుగుబాటుగా చేశాడు, వాని గురించి చేస్తున్నాము, ఆ షాబాను అప్పగిస్తే మేము ఈ దహనకాండను దీన్ని ఆపేస్తామని చెప్పాడు. వెంటనే ఆ స్త్రీ అని చెప్పింది, అయితే మీరు ప్రాకారం పైనుంచి అతను తలపడిపోయి ఉంటే చూడమని చెప్పింది. స్త్రీ ఎవరు, మరి ఆమె ఎవరి గురించి చెప్పబడలే. ఒక తెలివిగల స్త్రీ మాత్రం చెప్పబడింది. ఒక స్త్రీ లోపల ఉండి పనులు చేసుకుంటుంది, లేకపోతే వెనక ఉండి చేసుకునే యుద్ధంలో కూడా మరి ఉండే కాదు. ఆమె ఇంతమంది యుద్ధం చేస్తున్న వీళ్ళని అడుగుతుంది, ఎవరు, ఎందుకు గురించి మీరు వస్తున్నారని. ఎందుకని ఆమె కనిపించింది, వీళ్ళేదో ఒక కార్యం గురించి చేస్తున్నారు కాబట్టి అదేంటో తెలుసుకుంటే దాని నుంచి అందరినీ తప్పించవచ్చు. అది జ్ఞానం. అంటే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము యోచించి అక్కడ సమయానుకూలంగా మరి ఆ సందర్భంగా మనం చేసే క్రియ అనేక మందికి మంచి చేస్తుంది. అదే ఒక పాపాత్ముడు చేసిన క్రియ అనేక మందికి ద్రోహం ఉంటుందని వాక్యం చెప్పబడింది కదా. ఆ రీతిగా కాకుండా జ్ఞానము కలిగిన వాడు ఒక చిన్న క్రియ అనేక మందికి మంచి. ఏమైంది, అప్పుడైతే ఆమె అడిగిందో ఆ యొక్క షాబా గురించి చేస్తున్నప్పుడు అతను తల పడవేస్తానని వెంటనే వెళ్ళి సమాజానికి వెళ్ళిపోయి, ఈ షాబా గురించి జరుగుతుంది కాబట్టి ఇతన్ని మనం తీసివేస్తే మంచి వాళ్ళందరితో చెప్పి అతన్ని నరిక తల దాని మీద పడవేసినప్పుడు వాళ్ళు ఆ యుద్ధాన్ని ఆపేసి మరియు ఆ ధ్వంసగాండను ఆపేసి వెళ్ళిపోయినట్లుగా వాక్యం చెప్పబడింది. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఒక చిన్న కార్యం చేయటం వల్ల పెద్ద శోధన నుంచి, పెద్ద విపత్తు నుంచి ఆ గ్రామాన్ని, పట్టణాన్ని, వారందరినీ కూడా రక్షించుకోగలిగింది. నాశనం కాకుండా, యుద్ధం చేయకుండా, అనేక మంది పాపం చేయకుండా కాపాడగలిగింది. ఎవరు చేయగలుగుతారు? జ్ఞానము కలిగిన వాళ్ళు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం ఉంటుంది. ఎందుకని జ్ఞానవంతులు దేవుని యందు భయం కలిగినప్పుడు చాలా యోచించేయి, యథార్థంగా ఉండి ఎవరికి హానిగా చేసేలే ఉంటాయి. కాబట్టి జ్ఞానము కలిగిన వాళ్ళు, అంటే దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళ జ్ఞానము అనేక మందికి మరియు ఓదార్పు, అనేక మందికి రక్షణ, అనేక మందికి శోధన పడకుండా కాపాడే రీతిగా ఉంటుంది. మరి ఆమె ఆ రీతిగా చేయటం వల్ల ఆ శోధన తప్పించబడింది. వారు దావీదుకి వ్యతిరేకంగా కాకుండా ఒక్క క్రియ చేసి దావీదు వారు రాజునుగా ఆయన్ని మరి ఒప్పుకునే పరిస్థితి. అంటే అక్కడ యుద్ధమే ఆపడం కాదు, సమాధానకరమైన పరిస్థితులన్నీ ఏర్పాటైనవి. ఒక్క పాపాత్ముడి గురించి రక్షించడానికి వాళ్ళు మరి ఎన్ని రకాలైన క్రియలు చేసి ఆపుండొచ్చు, కానీ దాంట్లో అనేక మంది హింసించబడి అనేకమైన దుర్మార్గ ప్రక్రియలు జరిగే కార్యములో ఒక తెలివిగల స్త్రీ అడిగి ఎందు విషయం జరుగుతుందో దాన్ని వీళ్ళ నుంచి కూడా ఒప్పించి ఆ యొక్క శాబాను ఎప్పుడైతే అప్పగించేసిందో వెంటనే ఒక దహనకాండ ఇటువంటివన్నీ ఆగిపోయినాయి. కాబట్టి జ్ఞానం గలవారు చేసే క్రియలు అనేకమైన శోధన నుంచి కాపాడబడతాం, అనేకమైన దుర్మార్గ అనేకమైన పాపములు జరగకుండా కాపాడగలుగుతాం. కాబట్టి జ్ఞానము చాలా అవసరం. ఇటువంటి జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం అవసరం. అందుకనే మనం వాక్యం ధ్యానిస్తున్నాం, వాక్యంలో ఉంటున్నాం, వెళుతున్నాం. కానీ మనం దేవుని యందు జ్ఞానాన్ని పొందే రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి మన యొక్క పరిసరాలు, మనం పరిస్థితులే కాదు, అనేక మందికి కూడా మనము చేసే మన యొక్క జ్ఞాన యోచన వలన రక్షణ కలిగించే పరిస్థితులు కానీ, కాపుదల కలిగించే పరిస్థితులు కానీ, పాపము చేయకుండా ఉండే పరిస్థితులు కానీ, దేవుని నిలిచే పరిస్థితులు కానీ ఉంటాయి. కాబట్టి దేవుని నీతిమత్వంలో బలపడాలంటే మన యొక్క జ్ఞానము పెంపొందించుకొని దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు. అంటే పాపాత్ములు, ఇప్పుడు మనం చెప్పాం, ఒక బుక్కవాని తైలంలో చిన్న ఈగ పడిపోతే ఆ మొత్తము కూడా అత్తరు ఎంతో పరిమళించవలసింది మరి చెడు వాసన కొడుతుందో, కొంతమంది పాపులు ఉన్నాను ఆ యొక్క సమూహం అంతా కూడా అనేకమైన దుష్కార్యాలకి, అనేకమైన దుష్టమైన పరిణామాలకి గురి కావాల్సి వస్తుంది.
కాబట్టి ఇక్కడ మనం ముందుగా అనుకున్నాం కదా, అక్కడ యుక్తిగల స్త్రీ ఏ రీతిగా ఆ యొక్క పట్టణాన్ని రక్షించుకోగలిగిందో, ఒక జ్ఞానవంతురాలు కలిగి రక్షించుకోగలిగింది. ఇక్కడ మరి పాపాత్ములు 100 మారులు పాపం చేసినను వాళ్ళు చాలా దుర్గాయుష్మంతులు అయినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే ఒక పాపానికన్నా 100 మారులు చేసి కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నారు. అయితే దేవుని భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా మరి క్షేమంగా ఉంటారు. ఇక్కడ 100 మార్లు పాపం చేసిన వారు క్షేమంగా ఉంటారు, దేవుని భయభక్తులు కలిగిన వారు క్షేమంగా ఉంటారు. అయితే వారు దీర్ఘాయుష్ను కలిగి ఉంటారు, కానీ వారు మంచి జీవితాన్ని జీవిస్తారని అక్కడ వాక్యంలో చెప్పబడలే. అంటే వారు జీవించినంత కాలము పాపములో చేస్తూ, పాపములో మరిగిపోతూ, అజ్ఞానంలో కొట్టుకుపోతూ, వారు చేస్తున్న పాపాలని పది చేస్తూ మరి సమాధానం లేని జీవితం జీవిస్తుంటారు. కాబట్టి అంటే ఆధిక్యతను, ఆ యొక్క దుర్మార్గతను కాపాడుకుంటానికి అనేకమైన క్రియలు చేస్తూ వారి జీవితాన్ని అంతా ఆ పాపభూయిష్టమైన జీవితంలో జీవించి ఎవరికి కూడా సమాధానం కలిగిన జీవితం లేకుండా వారు జీవించి ఎంతకాలం జీవించినా వ్యర్థమే. ఆ రీతిగా కాకుండా దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు, వారి యొక్క దేవుని భయభక్తులు కలిగిన జ్ఞానముతో ఎవరిని కూడా శోధనలో పడకుండా చేసే జీవితము వీరు జీవించినంతకాలం కూడా ఎంతో సమాధానం కలిగి జీవిస్తారు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానముతో వారు జీవించే విధానంలో, జీవించే పరిసరాల్లో మరి యొక్క దేవుని కృపను పొందేవారుగా, మరి సమాధానకరమైన జీవితముగా, దుర్మార్గులు అనేక సంవత్సరాలు జీవించిన దానికన్నా వీరు జీవించినంత కాలం ఎంతో సంతోషముగా, సమాధానకరంగా జీవిస్తారు. అయితే బలము శ్రేష్టమైందా, జ్ఞానం శ్రేష్టమైందా? మరి ఇంత అనుకుంటున్నాం కదా, జ్ఞానంతోనే అన్ని జయించగలుగుతారా? బలంతో ఏం జయించలేరా? బలం కలిగిన వాళ్ళు ఏం జరుగుతుంది? మరి జ్ఞానంతోనే జయించగలిగితే మరి బలం కలిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అది చూస్తే లోకంలో ఎవరిని చూస్తే బలవంతులే మరి అన్నింటిలో మరి కనబడుతూ ఉంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళకి ప్రత్యేకతలు చాలా తక్కువగా ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. మరి ఏది శ్రేష్టమని ఒకసారి ప్రశ్న వచ్చినప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇతనికి అనిపించింది, మరి జ్ఞానం గొప్పదా, బలం గొప్పదంటే బలమే గొప్పది, ఎందుకంటే నేను పోతున్నా, ఇప్పుడు నేను కప్పుకున్న దుప్పటి తీయగలిగిన వాడు ఎవడున్నాడు అనుకుని గట్టిగా దుప్పటిని పట్టుకున్నాడట. అయితే గాలి అందరినీ నేను బలవంతురాలని అనుకుని విపరీతంగా గాలి వచ్చిందంట. అయితే ఇతను బలవంతుడు కాబట్టి ఎంత గాలి వచ్చినా గట్టిగా పట్టుకున్నాడు. ఆ దుప్పటి అతని నుంచి విడిపోకుండా పట్టుకోగలిగిన బలం ఉంది కాబట్టి బలమే గొప్పది అనుకున్నాడు. కాసేపటికి గాలి వెళ్ళిపోయాక సూర్యుడు వచ్చాడు. ఎండ వేడిమి క్రమంగా పెరుగుతున్న కొద్దీ ఎంత గట్టిగా పట్టుకోవాలనుకున్న దుప్పటి కూడా తీసివేసే పరిస్థితి వచ్చింది. ఈ వేడి నుంచి తప్పించకుండా తీయవేయక తప్పదు. కాబట్టి ఎంత బలమైన గాలి వచ్చినా తీయని దుప్పటి ఆ వేడికి తీయగలిగింది. వేడంటే జ్ఞానం. జ్ఞానముతో చేసే పరిశోధన ఇటువంటి దాన్ని నేను శోధించి యథార్థతను కనపరిచి చేయగలదు. బలముతో కొంతకాలం మాత్రమే జీవించగలగు, కొంత మాత్రమే జయించగలుగుతావు, కానీ జ్ఞానముతో జయించేది అది పరిపూర్ణ చెందిదిగా ఉంటుంది, సమాధానం కలిగిన జీవితానికి ఇస్తుంది. కాబట్టి మరి అటువంటి బలము కన్నా జ్ఞానం కలిగినదే వ్యక్తమైందని అక్కడ వాక్యం చెప్పబడింది. ఆ వ్యక్తి నా బలానికి తిరుగులేదనుకున్నాడు, కానీ ఇంత గాలినైనా ఆపగలిగాడు. కానీ సంసోను కూడా ఎంతమందినైనా జయించగలిగిన బలాఢ్యుడు. ఎంతమంది వచ్చినా 1000 మందిని, ఇంత బలాఢ్యుడు కూడా మరి ఆ చిన్న పాపంలో పడిపోయినప్పుడు మరి వాళ్ళందరూ కూడా సహాయ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని అడిగాడు, దేవుని జ్ఞానం పొందాడో ఆ భవనాన్ని కొలచగలిగాడు. కాబట్టి జ్ఞానము పొందినప్పుడు చేసే యోచన అది ఇతరులకు హానియో లేకపోతే ఆ పరిసరాలు ఉన్న పాపాన్ని గురించి కాకుండా పరిరక్షించే విధముగా ఆ ప్రక్రియ దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన జ్ఞానము ఆ యొక్క పరిసరాల మనుషులను కూడా జ్ఞానవంతులుగా చేస్తుంది. కాబట్టి మన క్రియలన్నీ ఆ జ్ఞానవంతులుగా చేసే క్రియలు అనేక మందిని శోధన నుంచి తప్పించేదిగా, అనేక మంది పాపాలను రక్షించేదిగా, ఏ రీతిగా పరిమళించబడాలో ఆ రీతి ఉంటుంది. కానీ పాపాత్మలు ఆ తైలంలో పడిన ఆ ఈగల వలె ఆ పరిసరాలన్నింటినీ కూడా దుర్గంధం పరిస్థితి రాకుండా ఉంటుంది. అయితే దీంట్లో చిన్న ఎగ్జాంప్షన్ ఏంటంటే, ప్రసంగి గ్రంథము 16 చూస్తే బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడను. జ్ఞానం అంటే ఏంటి? ఏదైనా సరే మనకు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని జ్ఞానవంతం మనం చేయటం జ్ఞానం, అంతే కదా. నాలెడ్జ్, ఇది ఎట్లా చేయాలి ఒక తెలివిగా, ఎంత మంచిగా, ఎటువంటి ఇది లేకుండా, అది జ్ఞానం. బీదవారి జ్ఞానం అంటే, బీదవారంటే ఏదో డబ్బులు లేని వాళ్ళని కాదు, అల్పులు లేకపోతే మరి యొక్క విశ్వాసం లేని అవిశ్వాసులు, అల్పత్వం ఉన్న వారి యొక్క జ్ఞానము, వారికి జ్ఞానం ఉంటుంది, కానీ అది తృణీకరింపబడదు. ఎందుకంటే దానితో చేసే క్రియలు ఎప్పుడు కూడా పాపానికి దగ్గరగా ఉంటాయి.
మరి అటువంటి క్రియలలో వారి జ్ఞానము ఉపయోగించి చేసే క్రియలు వారికో ఎవరికో స్వార్థంగా చేసే ఉంటాయి కాబట్టి ఆ జ్ఞానము శ్రేష్టమైనది కాదు. మరి ఏ జ్ఞానం శ్రేష్టమైనది? దేవునియందు భయభక్తులు కలిగిన జ్ఞానము శ్రేష్టమైనది. మరి ఆ యొక్క జ్ఞానముతో మనం యోచించినప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేయగలిగిన పరిస్థితులు, అవకాశాలు మనకుంటాయి. సమూయేలు గ్రంథంలో మనం చూసాం కదా, ఆ స్త్రీ, తెలివిగల స్త్రీ ఎప్పుడైతే యోవాబుని అడిగి వారికి కావాల్సింది ఏదో చేయగలిగిందో ఆ పట్టణాన్ని రక్షించుకుని ఆ దుర్మార్గతని కాపాడగలిగింది. మరి అటువంటి జ్ఞానం మనకు ఉండాలి. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి మనతో పాటు అనేక మంది శోధింపబడే రీతిగా ఉండకూడదు. భక్తిహీనులకు ఉండే జ్ఞానము అది దేవుని నుంచి వచ్చే జ్ఞానం కాదు, అది తృణీకరింపబడుతుంది. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఆ జ్ఞానంతో యోచించి చేస్తారు, కానీ అనేక మంది శోధనలు ఉంటారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ జ్ఞానము పొందితే ఆ జ్ఞానము ద్వారా మనకొచ్చే పరిస్థితుల నుంచి మనం తప్పించబడతాము, శోధన నుంచి బయటపడగలుగుతాము. మన చుట్టూ ఉన్న వారికి కూడా పాపంలో పడకుండా ఉంటాం. చిన్న పాప కార్యం వలన అనేక మంది శోధింపబడే రీతిగా ఉండే ప్రక్రియ కన్నా మనకున్న జ్ఞానము, దేవుని యందు కలిగిన జ్ఞానము అనేక మందిని రక్షించేదిగా ఉండే రీతిగా మనం ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు జ్ఞానం పొంది ఉండాలి, దేవుని జ్ఞానంతో యోచించాలి, దేవుని జ్ఞానంతో మన క్రియలు చేయాలి. దేవుని జ్ఞానంతో మనం క్రియలు చేసినప్పుడు ఒకరికి హాని, అపాయము మనకి రాకుండా, మనము పాపములో పడకుండా బుక్కవాని తైలము ఎంతో అత్తరు పరిమళించవలసిందో ఆ రీతిగా పరిమళించే రీతి ఉంటుంది. కానీ భక్తిహీనుల యొక్క జ్ఞానంతో కానీ మనం చేస్తే ఆ బుక్కవాని తైలంలోకి వెళ్ళిపోయి పడిన ఈగల్లాగా పడిపోయి తాగి అవి కూడా చచ్చిపోయి ఆ యొక్క కార్యమంతా దుర్గంధం చేసే రీతిగా ఉంటుంది. కాబట్టి మన యొక్క జ్ఞానము దేవుని యందు ఉన్నప్పుడు అది అనేక మందిని మరి రక్షించేదిగా, మన యొక్క జీవితాలను సమాధానకరంగా ఉండే రీతిగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానమే లోకంలో మన యొక్క క్రియలన్నింటినీ కూడా దేవుని యందు నడిపించి మనతో మన పాటుతో ఉన్న వారందరికీ కూడా మరి క్షేమకరమైన, సమాధానకరమైన జీవితాన్ని అందించే ఉంటాయి. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్యా, లక్ష వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవ లెక్కలు ఉంచిన దేవా, చిన్న ప్రార్థన ఆలకించిన తండ్రి. వాక్యం ద్వారా తండ్రి జ్ఞానము మాకెంత అవసరమో నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఆ జ్ఞానము నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఇచ్చే జ్ఞానం వలన అనేక మందిని కూడా ఆ పాపంలో పడకుండా రక్షించగలిగినట్లుగా, మా యొక్క జీవితాలను కూడా సమాధానకంగా జీవించగలిగినట్లుగా, మా యొక్క ముందున్న వాటిని పరిష్కరించు, లేకపోతే వాటి నుంచి జయం పొంది వెళుతాం. కానీ మరి ఏదైతే అత్తరు, ఆ బుక్కవాని తైలము అనేక పరిమళాలతో ఉండాలో ఆ రీతిగా మా విశ్వాసాన్ని పరిమళాలతో వెదజల్లే రీతిగా ఉండాలంటే మేము మరి ఆ యొక్క జ్ఞానము కలిగి, అది దేవుని నీ యందు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రం జరుగుతుంది తండ్రి. భక్తిహీనుల జ్ఞానము మరి ఎందుకు పనికిరాందని సెలవిచ్చావు తండ్రి. దానివలన బుక్కవాని తైలంలో పడిపోయిన ఈగల వలె మరి అది దుర్గంధాన్ని ఇస్తే కానీ సరైన పరిణామాలను ఇవ్వలేని పరిస్థితులు మా జీవితంలో రాకుండా, అటువంటి అజ్ఞానం పొరల నుంచి మమ్మల్ని తప్పించి మరి నీ యందు భయభక్తులు కలిగి నీ జ్ఞానం పొంది ఆ జ్ఞానం ద్వారా ఈ లోకంలో మేము జీవించినప్పుడు మా యొక్క జీవితాలు మాదిరికరంగా, మరి నిన్ను మహిమపరిచేవిగా, నీ యొక్క కార్యాలు చేసేవిగా, పాపరహితులుగా మమ్మల్ని ఈ లోకంలో ఉంచే గొప్ప క్రియకు మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.